నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః. ఈ వీడియోలో కాశీలోని ద్వాదశ ఆదిత్యులు ఉన్నారు కదా, వారందరినీ దర్శనం ఎలా చేసుకోవాలో మరియు ఆ దేవతా వృత్తాంతం తెలుసుకుందాం. తత్వం తెలుసుకొని దర్శిస్తే ఆ దర్శనం ఆనందభరితం మరియు వర్ణాతీతం. దేవతలను భావనామూర్తి స్వరూపులు అని అంటారు. భావించాలి అంటే తత్వం తెలుసుకోవాలి. మరి తెలుసుకుందామా? కాశీలో 12 మంది ఆదిత్యుల్లో మొదటి ఆదిత్యుడు లోలార్క్ ఆదిత్యుడు. ఈ ఆదిత్యుని దర్శించాలంటే మనం ఆంధ్ర ఆశ్రమం నుంచి అస్సీఘాట్కి వెళ్లే మార్గంలో, అంటే ఈ పెద్ద బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు గుండా లోపలికి వెళ్తే లోలార్క్ కుండులో లోలార్క్ ఆదిత్యుడు దర్శనమిస్తారు. ఈ లోలార్క్ ఆదిత్యుని గురించి మనకు కాశీఖండంలో 46వ అధ్యాయంలో చెప్పారు. కాశీని దివోదాస్ అనే రాజు ధర్మబద్ధంగా పరిపాలిస్తుండేవారు. భూమిపైన దేవతలు ఎవరూ ఉండవద్దు అనేది వారి ఒప్పందం. ఆ ఒప్పందం ప్రకారం శివుడు కూడా కాశీని విడిచి వెళ్లారు. అయితే శివుడు మళ్ళీ కాశీకి రాదలిసి ముందుగా యక్షిణీ గణములను పంపి ప్రజలను అధర్మ మార్గాన్ని అనుసరించేటట్టు చేయమని చెప్తారు. అయితే కాశీకి వెళ్ళిన చతుషష్ఠి యోగిని గణము సంవత్సరం దాటినను మందరాద్రికి తిరిగి రాకపోవడంతో కాశీ సమాచారము తెలుసుకొనుటకై ఆ మహాదేవుడు సూర్యుణ్ణి పంపదలిచినాడు. అప్పుడు మహాదేవుడు సూర్యుణ్ణి, ఓ భాస్కర, ధర్మమూర్తి యగు దివోదాసు ధర్మ విరోధము వలన కాశీ విడిచుటట్లు చేయుము. ఆ రాజును అవమానపరచవలదు. ధర్మ మార్గమును అనుసరించు వారిని అగౌరవపరచిన ఎడల తమకే మహాపాపము సంభవించును. నీ బుద్ధిబలంతో కాశీరాజును ధర్మాచ్యుతుని చేయుము. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యకారాలను జయించు వారిని కాలుడు కూడా జయింపలేడు. మనోబుద్ధులు ధర్మము అతని యందు ఉన్నంత వరకు విపత్ సమయమునందు సైతము విఘ్నములు కలగవు. జగచ్చక్షువైన నీవు సర్వప్రాణుల చేష్టలను తెలిసిన వాడవు, ఈ కార్యసిద్ధికి తగిన వాడవు అని పలికి శివుడు సూర్యుణ్ణి వారణాసికి పంపెను. అప్పుడు సూర్యుడు కాశీయందు ప్రవేశించి అనేక రూపాలను ధరించాడు. అతిథిగా, దీనుడిగా, దాతగా, కపాలికుడిగా, దిగంబరుడిగా, వైద్యుడిగా, గృహస్థునిగా మున్నగు రూపాలను ధరించి కాశీవాసులను ధర్మభ్రష్టులను చేయుటకై ప్రయత్నించారు. ఎన్ని వేషములు వేసినా కాశీ ప్రజలయందు దోషములను కనుగొనలేకపోయాడు. అప్పుడు విచారముతో సూర్యుడు తనలో తాను ఇలా తలచినాడు. కార్యసాధన యందు విఫలమై నేను మందరాద్రికి ఎలా వెళ్ళాలి? దేవదేవుని కోపాగ్నికి మిడతవలే దగ్ధమగును కదా. బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు నన్ను. తలచి క్షేత్ర సన్యాసమును స్వీకరించి వారణాసి అందే ఉండేదనని శివుడి కార్యమును సఫలము ఎడల నివేదింపను. దీని వలన నాకు పాపము వచ్చినప్పటికీ కాశీవాసుల వలన సర్వపాపములు తొలుగును అని. కాశీ ప్రభావము తెలిసిన సూర్యుడు 12 మూర్తులను ధరించి కాశీ అందే యుండెను. కాశీలోని సర్వతీర్థములలో లోలార్కము శిరస్సు వంటిది. ఈ క్షేత్రము మార్గశీర్ష మాసమునందు ఆదివారము నాడు సప్తమి లేదా షష్ఠి తిథులయందు వార్షిక యాత్రను చేసిన నరుడు సర్వపాప విముక్తుడగును. భానుషష్టమి నాడు లోలార్క్ దర్శనము వలన ఆ సంవత్సరము యందు చేసిన పాపములు తొలుగును. ప్రతి ఆదివారము లోలార్కుని దర్శించి స్నానం ఆచరించిన వారికి చర్మరోగములు, నేత్రరోగములు శాంతించును. కావున లోలార్క్ ఆదిత్యుని దర్శించి ఆ స్వామి కృపకు పాత్రులు అగుదురని కోరుతూ శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః, శ్రీ లోలార్క్ ఆదిత్యాయ నమః.